దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అవును, అన్నీ సమకూర్చబడాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాము. చేసిన ప్రయత్నమల్లా సఫలపరచబడాలి అని, వేసిన అడుగల్లా దీవించబడాలని, మన ప్రతి ప్రయత్నము ఆశీర్వాదకరముగా మార్చబడాలి అని, నీ నోట నుండి మాట వస్తుండగానే అది నెరవేర్చబడాలి అని, నీకు తలంపు వచ్చినదెల్లా దేవుడు జరిగించాలి అని, ఏదైతే ప్రార్థిస్తున్నానో అవన్నీ కూడా జవాబు పొందుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తాము. కానీ దానికి కావలసిన సిద్ధపాటు మనకు లేకపోవటం వల్ల పొందుకోలేకపోతున్నామని దేవుని లేఖనాధారముగా మనము గ్రహించాలి. సమస్తము సమకూడి మేలుకరముగా జరగాలి అంటే మొట్టమొదటి మాట, దేవునిని ప్రేమించువారిగా మనం మార్చబడాలి. దేవునిని మనం ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడే ఆయన్ని ప్రేమిస్తున్నామని అర్థం. అందుకే యోహాను పత్రికలో చక్కని మాట, ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అని. దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, ఆయన మాటను గౌరవించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడంటే నాకు చాలా ప్రేమ అంటే అది అవివేకం. అటువంటి మనసు మనము కలిగి ఉన్నందువల్ల దేవుని నుండి ఏ మేలు పొందుకోలేము, ఎట్టి కార్యాలు కూడా చూడలేమని బైబిల్ చెప్తుంది. మనము చేసినదల్లా మేలుకరముగా మార్చబడాలి, అన్నీ సమకూర్చబడాలి, ప్రారంభించిన ప్రతి ప్రయత్నము సఫలపరచబడాలి అని నీవు నేను కోరుకుంటే ఏం చేయాలో తెలుసా? దేవునిని ప్రేమించాలి. ఆయన మాటను మనము తూచా తప్పకుండా అనుసరించు వారిగా ఉండాలి. అప్పుడే ఆ మాట యొక్క ఫలమును మనము సమకూర్చబడి మేలుకరముగా జరగడం మన జీవితంలో ఖచ్చితంగా చూస్తాము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మనకు నూతన దినాన్ని మా జీవితమును అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరముగా జరుగుతుందని అయ్యా. అవునాన్న, మేము ఎక్కడ మీ మార్గాల్లో తప్పిపోతున్నామో, మీ ఆజ్ఞలను అనుసరించుటలో ఎక్కడ మేము విఫలమైపోతున్నామో అయ్యా, మిమ్మల్ని ప్రేమించుటలో ఎక్కడ మేము అయ్యా ఇదిగో విఫలమైపోతున్నామో, తప్పిపోతున్నామో కనికరించండి, కృప చూపండి, దయతో మీ కటాక్షమును మాకు అనుగ్రహించండి నాన్న. మీ మార్గములను ప్రేమించు వారిగా అయ్యా, మీ ఆజ్ఞలను గైకొను వారిగా, మీ నామమందు విశ్వాసముంచి భయభక్తులు కలిగిన వారిగా మేము ఉండుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. శ్రద్ధ భక్తి కలిగిన వారిగా, మీ యందు నాయన భయముతో కూడిన భక్తి కలిగిన వారిగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. అన్నీ మాకు అనుకూలముగా మేము చూసుకొనగా మీ మనస్సుకు తగినట్లుగా, మీ మార్గాలలో మీ మాటకు తగినట్లుగా, మీ అడుగుచాడలలో మేము నడుచుటకు కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా అటు దీవెనతో నింపమని వేడుకుంటున్నాం. మిమ్మల్ని ప్రేమించి వర్ధిల్లునట్లుగా, మీ ఆజ్ఞలను గైకొని అన్నీ మేలుకరముగా అనుభవించున్నట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నామయ్యా. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి, కృప చూపండి నానా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న వారి ప్రయత్నాలలో వారు సఫలీకృతులుగా మార్చబడాలి, సమస్తము సమకూర్చబడి బిడ్డలకు దీవెనకరముగా అన్నీ మీరు జరిగించి మీ ఘననామానికి మహిమకరముగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆయన కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. దేవుని ప్రేమించి మీ మార్గాలలో మీరు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. వాగ్దానమును మీరు రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించి తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యను మీరు షేర్ చేయటం ద్వారా ప్రోత్సహించండి.
మీ ప్రార్థన సపోర్టు, మీ సహకారాన్ని అందిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.